హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చల్ల మిరపకాయలు తయారు చేసేసుకుందామా? ముందుగా 1/2 కిలో చల్ల మిరపకాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడుక్కుని వాటిని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. ఈ మిరపకాయలతోనే మనం బజ్జీలు కూడా వేసుకుంటాము. పచ్చిమిరపకాయలను 2 వైపులా చీల్చుకోవాలి. ఇలా 2 వైపులా చీల్చుకోవడం వల్ల మిశ్రమం అంతా బాగా పడుతుంది. తరువాత 1/2 లీటర్ పెరుగు తీసుకుని కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న గడ్డలన్నీ కూడా కరిగిపోయి మిరపకాయకు బాగా పడుతుంది. పెరుగు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ మజ్జిగలోకి 1/2 స్పూన్ మెత్తగా నూరిన వాము, 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్పు ఉప్పు వేసుకుని మళ్ళీ కవ్వంతో బాగా చిలుక్కోవాలి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను ఈ మజ్జిగలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మజ్జిగలో బాగా మునిగేలాగా చూసుకోవాలి. డబ్బా మూత పెట్టుకుని 36 గంటల పాటు మజ్జిగలో బాగా ఊరనివ్వాలి. అంటే ఇవాళ సాయంత్రం మజ్జిగలో నానబెట్టుకుంటే రేపు దాన్నొక్కసారి పైకి కిందకి కదుపుకుని ఎల్లుండ ఉదయాన్నే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మిగిలిపోయిన మజ్జిగను జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ రోజంతా ఎండిన మిరపకాయలను దీనిలో వేసుకుని రాత్రి మొత్తం ఊరబెట్టుకోవాలి. అలా ఈ మజ్జిగ మొత్తం అయిపోయే వరకు, అంటే 2-3 రోజుల పాటు ఈ మిరపకాయలను పగలు ఎండలో ఆరబెట్టుకుంటూ రాత్రి మజ్జిగలో ఊరబెట్టుకోవాలి. ఈ మజ్జిగ అయిపోయిన తర్వాత కూడా ఎండలో ఈ మిరపకాయలను మరో 3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. చూసారుగా, మజ్జిగ మొత్తం మిరపకాయలకు బాగా పట్టడం వల్ల తెల్లగా కనబడుతున్నాయి. వీటిని ఒక డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మరిగిన నూనెలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవచ్చు. చూసారుగా, కరకరలాడే చల్ల మిరపకాయలను ఎంత ఈజీగా క్విక్గా రెడీ చేసేసుకున్నాము. వీటిని పప్పు, సాంబారు, మజ్జిగ లాంటి వాటిలో నంజుకుని తింటూ ఉంటే ఆ రుచిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. మీరు కూడా తప్పకుండా ఈ చల్ల మిరపకాయలను తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.